అంటే గతంలో నీకు కొన్ని జరిగాయి, మేబీ నీకు అన్యాయం జరిగింది, గతంలో నిన్ను చాలా మంది హర్ట్ చేశారు, గతంలో నిన్ను గూర్చి చాలా చెడుగా మాట్లాడారు, గతంలో నీ హృదయానికి మానని గాయాలు చాలా తగిలాయి. ఇట్ ఈస్ ఆల్ ట్రూ. అయితే దేవుడు అంటున్నాడు, వాటిని మర్చిపో, వాటిని విడిచిపెట్టే. ఇదిగో నేను నూతన క్రియను చేయబోచున్నాను, ఈనాడే అది మొలచును, దాన్ని ఆలోచించవా? గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగగలవా? గతాన్ని పట్టుకొని వేలాడుతూ నాకు అలా అయిందండి, ఇలా అయిందండి, అదే 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 దాని గూర్చే దివారాత్రులు ఆలోచిస్తూ, దాని గూర్చే మాట్లాడుతూ, దాని గూర్చే బాధపడుతూ, దాని గూర్చే రిగ్రెట్ అవుతూ, దాని గూర్చే చర్చిస్తూ, చింతిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నట్లయితే దేవునితో మాట్లాడుతున్నాడు, బబులోనును విడిచిపెట్టి రావాలి. అప్పుడు నిన్నెవరైనా ముడితే నా కనుగుడ్డును ముట్టిన వాడని నేను ఎంచుతా. యూ విల్ బీ మై ప్రైజ్డ్ పొసెషన్, యూ విల్ బీ ప్రెషస్ ఇన్ మై సైట్. ఎవ్వరికి నువ్వంటే విలువున్నా లేకపోయినా ప్రేమైన సహోదరి, యేసయ్యకు నువ్వంటే చాలా విలువ, యేసయ్యకు నువ్వంటే చాలా చాలా ఇష్టము. ఆయన నిన్ను చాలా విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు అని ఎప్పుడు కూడా మర్చిపోద్దు. నీ పై రూపాన్ని బట్టి నీ విలువ ఆధారపడదు, నీ చదువును బట్టి నీ విలువ ఆధారపడదు, లేకపోతే నీకున్న ఆస్తిని బట్టి నీ విలువ ఆధారపడదు, నీవు ఎలాంటి కుటుంబంలో ఉన్నావో దాన్ని బట్టి కాదు నీ విలువ ఆధారపడింది. నీవు దేవుని బిడ్డవు, దేవుని మాటకు విధేయత చూపించి రక్షణ పొంది దేవుని మీద ఆధారపడుతూ సాగిపోతే దేవుడు అంటున్నాడు, నువ్వంటే ఎవరికి విలువున్నా లేకపోయినా నాకు మాత్రం నువ్వంటే చాలా చాలా విలువ, నేను నీకు విలువిస్తున్నాను. మనము విలువ పెట్టి కొనబడిన వారం. క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు.